హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి చాలా బాగుంది టెంపుల్ అని విన్నాము, అందుకని చూడడానికి వెళ్ళాము. నిజంగానే చాలా బాగుంది. మనము భువనగిరి దగ్గర అవుతుంది. యాదగిరి గుట్ట నుంచి 20 కిలోమీటర్లు, యాదగిరి గుట్ట అక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉంటుంది అంతే. కానీ చూడ్డానికైతే ఎంత బాగుందంటే మనకు చిన్న తిరుపతి లాగా అనిపిస్తుంది. ఇంకా పనులు అవుతున్నాయి, చాలా జరుగుతున్నాయి పనులు. ఇంకా 1 year అయితే కంప్లీట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా రోడ్లు లేవు, లోపటి వరకు అయితే మట్టి రోడ్డు పైనే వెళ్ళాలి. ఇంకా బహుశా వేస్తున్నారు అనుకుంటున్నాను. బాగా నీట్గానే ఉంది, చాలా బాగుంది గుడి అయితే. ఓఆర్ఆర్ నుంచి ఔటర్ రింగ్ నాకైతే టోల్ గేట్ రెండు వచ్చాయి ఓఆర్ఆర్ పైన వెళ్తే. స్వర్ణగిరి టెంపుల్ని మానపల్లి హిల్స్ అని కూడా అంటారు దీన్ని. ఇది టెంపుల్ వచ్చేసి టైమింగ్స్ మార్నింగ్ 5 to 1 o'clock వరకు, మళ్ళీ 2 మధ్యలో 3 hours గ్యాప్ ఉంటుంది. 4 to 8 వరకు ఉంటుంది. కాకపోతే మేము అక్షయ తృతీయ రోజు వెళ్ళాము కాబట్టి ఆ రోజైతే ఓపెనే ఉన్నది, రష్ ఎక్కువగా ఉన్నది కూడా ఆ రోజైతే. ఇక మనకైతే లోపలికి ఎంట్రీ కాగానే కారు పార్కింగ్ కూడా టికెట్ తీసుకున్నారు. కింద నార్మల్గా పెట్టుకుంటేనేమో మనం కార్ పార్కింగ్ టికెట్ లేదు అనుకుంటాను. మేమైతే పైకి తీసుకెళ్ళాము, కారు పైన పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ వచ్చేసి కారుకు టికెట్ వచ్చేసి 50 rupees తీసుకున్నారు. టికెట్ మనకు లోపల ఎంట్రీకి కూడా 3 దర్శనాలు ఉన్నాయి. ఒకటి సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనము, ఇంకొకటి 50 rupees దర్శనము, ఇంకొకటి వచ్చేసి 1000 rupees దర్శనము. 1000 rupeesలో ఏంటంటే 4 members వెళ్ళొచ్చు. వాళ్ళకి ఒక వస్త్రం కూడా కప్పుతారంట, ఇంకొకటి ప్రసాదం కూడా ఇస్తారు అనేసి బోర్డు పైన రాశారు. ఇక్కడ నుంచి కింద పాదాలు ఉంటాయి. మనం కార్ పార్కింగ్ కిందనే చేసుకుంటే ఆ పాదాలు దర్శనం చేసుకుని ఆ స్టెప్స్ పక్క నుంచి ఉంది కదా, ఆ పైకి వెళ్ళొచ్చు. అలాగా మేము ఇక్కడ కార్ పార్కింగ్ పైనే చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళి పాదాలు దర్శనం చేసుకొని పైకి వచ్చాము మేమైతే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, ఇంకొకటి శ్రీ జలనారాయణ స్వామి వాటర్లో ఉంటుంది. అది సూర్యుని వైపు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. వాటర్లో ఉంటుంది దేవుడైతే, చాలా బాగుంటుంది. ఇంకా వెంకటేశ్వర విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది వెంకటేశ్వర స్వామిది. ఫోన్లో అయితే లోపలికి అలో ఉండదు. మా ఫోన్ కౌంటర్ ఉంటుంది, ఒక ఫోన్కి వచ్చేసి 5 rupees. మనం అక్కడనే కౌంటర్లో
తీసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. మనకు టికెట్లో కౌంటర్లో పెడితే టికెట్ ఇస్తారు, అది దాచుకోవాలి. ఇలా ఎంట్రీలో మనం ఇలా చూసుకుంటే పాదాలు ఇలా ఉంటాయండి, స్వామివారి పాదాలు. ఇక్కడ దర్శనం చేసుకొని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి లోపలికి మనము. అలాగా పాదాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. పాదాలు దర్శనం చేసుకొని పైకి వెళ్ళాలి. బయట ఇలాగా గరుడ వాహనం ఉంది, ఇంకా హనుమాన్ది పెద్ద స్టాచ్యూ ఉంది, హనుమాన్ ఉంది, ఇంకా హనుమంతుడు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టికెట్ కౌంటరు, ఇక్కడ తీసుకొని ఇట్లా మనము ఇట్లా స్పెషల్ దర్శనం ఇట్లా ఎంట్రీ లోపలికి ఇలా ఉంటుంది. దీని పక్కలే మన టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇలా ఫోన్, మొబైల్ కౌంటర్, టికెట్ కౌంటర్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ తీసుకొని ముందు నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాలి లైన్లో. దర్శనం అయితే మాకు 1 అవర్ పట్టింది. లోపల మనం టికెట్ తీసుకొని ఎంట్రీ అయిన టైం నుంచి బయటకు వచ్చే వరకు 1 అవర్లో అయిపోతుంది. మేము బిజీ ఉన్న రోజే పోయాం కానీ చాలా రష్గానే ఉన్నది. 1 అవర్ అయితే పట్టింది మాకైతే. ఇలా బయటికైతే మొబైల్స్ అలా ఉండదు కదా, లోపల ఏం తీయనికి ఉండదు కాబట్టి ఇట్లా బయటకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇలా లైన్ చూడండి, ఇది సర్వదర్శనము, చాలా రష్గా ఉంది. గుడి అయితే చాలా బాగుంది, టెంపుల్ అయితే. ఇంకా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. లైటింగ్ అయితే మేము ఉండలేదు, లేట్ అవుతుందని వచ్చేసాము. మనం ఇంకా కొంచెం ఈవినింగ్ ప్లాన్ వేసుకొని వెళ్తే మనం ఆ లైటింగ్లో చాలా బాగుంటుంది, చూసుకొని రావచ్చు టెంపుల్ అయితే. ఇక్కడ హనుమంతుని విగ్రహము చాలా పెద్ద ఉంది, చాలా పైన పెట్టారు. ఇది గంట, బాగా పెద్ద గంట ఇది. మనము బాగా గట్టిగా కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా బరువు ఉంటుంది కాబట్టి. ఇది మనసులో ఏమన్నా అనుకొని కోరికలు కొడితే మంచిదని అంటారు. జలనారాయణుడిది ఇది. మనకు వచ్చేసి వాటర్లో పడుకొని ఉంటారు స్వామివారు, సూర్యుని వైపు చూస్తున్నట్టుగా. చాలా బాగుంది ఇదైతే. మొత్తం కొలను, ఇది వాటర్ ఉంటుంది మధ్యలో, రీఫిల్ చేస్తూనే ఉంటారు అనుకుంటా ఫిల్టర్. కాకపోతే ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నారు. చుట్టూ చాలా బాగుంది. ఇంకా ఇదైతే ఇలా నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది.
ఇలాగ పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అక్కడ కింద వచ్చేసి పాదాలు ఉంటాయి. ఇక్కడ స్టెప్స్, ఇవన్నీ స్టెప్స్ పైకి ఇలా రావాలి.